అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అమరావతి రాజధాని గురించి మళ్ళీ మాట్లాడారు. విషం చిమ్మినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు తలకేసి కొట్టుకోనా, మనకు అసలు అవసరమా, ఇది ఆయన మాట్లాడింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడతారో దీని గురించి తెలుసుకుందాం. ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ జాతీయ నాయకులు, ఫైర్ బ్రాండ్ రిషేందర్ రెడ్డి గారు ఉన్నారు మనతో. మాట్లాడదాం వారితోనే. నమస్తే సార్. నమస్కారం అండి. రిషేందర్ రెడ్డి గారు, వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఆయన అనటం ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు సరిగా అమలు చేయండి. ఫస్ట్ మింగ మెతుకు లేదు, తినడానికి తిండి లేదు, కానీ మీసాలకి సంపెంగు నూనె పెడతారా మీరు? మనకి ప్రపంచ స్థాయి రాజధాని కావాలా? సింగపూర్ కావాలా? లండన్ కావాలా? ఎందుకు తలకేసి కొట్టుకోవడానికా? ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఎలా చూస్తారు మీరు? అసలు ఈ మనిషికి సిగ్గు అనేది ఉందా? మనిషిని మెత్తావు అసలు అని మీ ద్వారా నేను డైరెక్ట్గా ఈ యొక్క ఏదైతే మీరు ఇందాక మాజీ మంత్రి అంటున్నారు, ఆ మాజీ మంత్రి అనిపించుకోవడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఈరోజు తగుదునమ్మా అంటూ కూడా జనాల్లోకి వచ్చి ప్రజల్ని నానా విధాలుగా మోసం చేశారు. మీరు ప్రశ్నలో చాలా విశదీకరించి ప్రశ్న అడిగారు నన్ను. మీరు అంటే ఆయన అన్న మాటలు మింగ మెతుకులేదు, మీసాలకు సెంబెంగన్ రూసారు. ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదు, మాకు అవసరం లేదు, మాకు చాలు. ఎందుకు ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు నెత్తినేసి కొట్టుకోవడానికా అని చెప్పి అన్నారు. ఈ యొక్క మా అంబటి రాంబాబు కాదు, అరగంట రాంబాబు, ఆంబోతు రాంబాబు. ఎందుకంటే నువ్వు చేసిన దుర్మార్గాలు, నీ అధికారంలో నీ నాయకుడి యొక్క దర్శకత్వ పర్యవేక్షణలో నువ్వు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు. ఆడ వ్యక్తుల్ని, స్త్రీమూర్తుల్ని ఏ విధంగా అవమానించావో నీకు మన 2024లో మెట్టించి కొడితే నీ చిప్పు దొబ్బింది. కాబట్టి ఈరోజు నువ్వు మళ్ళీ నేను ఇంకా జనాల్లో బతికే ఉన్నాను అని చెప్పి ఈరోజు వచ్చి రాజధాని మీద విషం చిమ్ముతా ఉన్నావు. మింగ మెతుకు లేదు, నేతాలకు సెంపెంగ్ రూస్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు కదా అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు. ఇదే ఆంబోతు గాడిని, సారీ టు సే దిస్, ఇదే ఆంబోతు గాడిని రాష్ట్ర రాజధాని కోసం మాట్లాడుతూ ఉంటే ఇట్లాంటి మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి మీరు నన్ను క్షమించాలి. ఇట్లాంటి ఆంబోతులు, అచ్చేసిన ఆంబోతుల్ని నడి రోడ్డు మీదకి వదిలేసిన వ్యక్తి ఆ పార్టీ నాయకుడు. మరి ఆ పార్టీ నాయకుడిని ఈ ఆంబోతు ఎందుకు అడగలేదని మీ ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు అన్నిసార్లు అనటం కరెక్ట్ కాదు, దయచేసి మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక 5 కోట్ల రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన రాజధాని అని మీరు అర్థం చేసుకోగలగాలి. ఆనాటి పలకలు రాజధాని, మనకు రాష్ట్రానికి రాజధాని లేకుండా మనకు రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేస్తే ఒక అనుభవశాలి అయినటువంటి వ్యక్తి, రైతు అంటే రాష్ట్ర ప్రజల యొక్క సమ్మతితో ఒక సెంటర్ పాయింట్లో ఒక అమరావతి అనే ప్లేస్ని తీసుకొని ఆ యొక్క ప్రాంత ప్రజలందరినీ కూడా సమీకరించి వాళ్ళందరినీ ఒప్పించి రాష్ట్ర రాజధాని కోసం భూములు స్వచ్ఛందంగా చేసిన వ్యక్తి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అంత ప్రతిఫలాన్ని మీకు ఇచ్చిన తర్వాత 2019లో మీరు విషం చిమ్మి, ప్రభుత్వం మీద విషం చిమ్మి అబద్ధ ప్రచారాలు చేసి, దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ అధికారం వచ్చిన తర్వాత ఎందుకు ఆ యొక్క ప్రాంతానికి కానివ్వండి, ఆ యొక్క రాష్ట్ర రాజధాని లేకుండా ఎందుకు 3 ముక్కలాట్లాడారో ఈ యొక్క వ్యక్తి సమాధానం చెప్పాలి, ఆ యొక్క పార్టీ నాయకుడు సమాధానం చెప్పాలి. అలాగే రెండోది కూడా, ఇందాక నెత్తిరేసి కొట్టుకుంటామని చెప్పినారు కదా, మరి అదే నెత్తిరేసి కొట్టుకుని ఈ యొక్క అరగంట రాంబాబు ఎందుకు ఆ నాయకుడిని అడగలేదు? అన్నా, మనకి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మనకి ఎందుకన్నా? మనం నెత్తిరేసి కొట్టుకొని పోతామా? మన విలువలు లేని రాజకీయాలు మనం బతుకుతా ఉన్నాం. ప్రజాస్వామ్యం మీద మనకు విలువ లేదు, ప్రజల మీద మనకు విలువ లేదు, ప్రజా వ్యవస్థల మీద మనకు విలువ లేదు, అలాగే శాసనసభ మీద మనకు విలువ లేనప్పుడు ఎందుకన్నా మనం ఈ డబ్బులు నెత్తిరేసి కొట్టుకుంటామని ఎందుకు ఈ అరగంట రాంబాబు వాళ్ళ నాయకుడిని అడగలేదని మీ ద్వారా మీ యొక్క వైసీపీ వ్యక్తులను కానివ్వండి, ఆ వైసీపీకి సంబంధించిన పార్టీని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే అక్రమంగా సంపాదించిన వ్యక్తులు మరి ఆ డబ్బులు మీరు ఏ విధంగా నెత్తిరేసి కొట్టుకుంటారా? ఈ రోజు ఒక రాష్ట్ర రాజధాని ఎవరు నెత్తిరేసి కొట్టుకోవాల్సిన పని లేదండి. ఆ రాష్ట్ర రాజధానిలోనే మీ యొక్క నాయకుడు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అనే సంగతి ఈ యొక్క అరగంట రాంబాబు అనేది మర్చిపోకూడదని మీరు అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈ రోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర రాజధాని మీద ఎందుకు మీకు అంత అక్కసు, ఎందుకు మీకు అంత విషయం చెమ్మాల్సిన అవసరం ఉందంటే దీంట్లో ఈ యొక్క ప్రశ్నలు మీరు ఒక అర్థం చేసుకోగలిగితే, రాష్ట్ర రాజధాని వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటుంది, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉంటారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉంటే తిరిగి ఈ యొక్క దుర్మార్గమైన వ్యక్తుల్ని ఎవరు నమ్మరనే ఉద్దేశంతోనే రాష్ట్ర పిల్లల భవిష్యత్తు ఎట్లాగపోయినా పర్వాలేదు, మాకు రాజకీయాలే కావాలి, ఆ రాజకీయాల ద్వారా మళ్ళీ అధికారం సంపాదించుకోవాలి, ఆ అధికారం ద్వారా మళ్ళీ మేము ఇంత ధనాన్ని మేము పోగేసుకొని మేము ఇష్టాధారంగా ఇచ్చారీతిని మేము అంటే దాన్ని ఏమంటారు,
కళ్ళు తాగిన కోతిలాగా మేము గతంలో ఇదే చేశారు కదా, మీరు కళ్ళు తాగిన కోతిలాగే కదా మీరు ప్రవర్తించిన తీరు. ఏ నాడైనా సరే ఒక మంత్రిగా నువ్వు ప్రవర్తించిన తీరు ఉందా? మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ విధంగా ఆ యొక్క మీ ముఖ్యమంత్రి కానీ ఏ రోజైనా సరే గౌరవంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను గౌరవించుకుంటూ చట్టసభలను గౌరవించుకుంటూ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ రోజైనా సరే మీరు పరిపాలన చేశారా? కళ్ళు తాగిన కోతిలాగే కదా మీరు పరిపాలన చేశారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసినారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు. ఏ విద్యా వ్యవస్థని మీరు గాడిని పెట్టలేదు. ఏ పరిశ్రమను మీరు తీసుకొని రాలేదు. అమరావతి రైతులు అధ్వానంగా మీరు అవమానించారు, వాళ్ళని హింసించారు. నువ్వు కూడా ఆ ప్రాంతం సంబంధించిన వాసివే కదా. నీ ప్రాంతం వాళ్ళు కూడా నీ సిగ్గుపడే విధంగా నువ్వు ప్రవర్తిస్తావన్నావే. అంతెందుకు నీ యొక్క సొంత కుటుంబంలో నీ కడుపును పుట్టిన బిడ్డ కూడా నిన్ను అసహించుకునే స్థితికి దిగజారిపోయావంటే నువ్వు ఇంకా ఎందుకు ఉన్నావా అనే సంగతి మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ధీటుగా సమాధానం చెప్పే పరిస్థితిలోనూ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది. సరిగా అమలు చేయట్లేదండి కదా సార్. అదే మీరు ఏం చేశారో మీరు చెప్పగలగాలి. మీరు గత 5 సంవత్సరాల పాలనలో మీరు ఏ సంక్షేమాలు మీరు అవలంబించారు, ఏ సంక్షేమాలు ఏమి ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఈ గడిచిన 18 నెలల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు చేసిందో మేము చెప్పగలుగుతాం. మీరు 2019 అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారండి? పెన్షన్లు మేము ఒకేసారి 3,000 పెంచుదామని చెప్పారు. మేము పెంచుకుంటూ పోతా ఉన్నామని చెప్పి మీ యొక్క గొప్ప నాయకుడు చెప్పినాడు కదా. అది ఎందుకు చెప్పలేరు అంటే ప్రతి ఒక్క సంవత్సరానికి 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు అని చెప్పి 5 సంవత్సరాలు పెంచుకునే పిరికి సన్నాసులు ఈ రోజు మీరు మామ కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు అధికారంలోకి రాకముందు ప్రజలకు మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒకేసారి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పాము. ప్రతి స్త్రీమూర్తికి ప్రతి కుటుంబానికి 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది. స్త్రీమూర్తులకి ఫ్రీగా బస్సులో వసతి కల్పిస్తామని చెప్పడం జరిగింది. రైతులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. విద్యార్థులకు విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్యార్థులకి చదువుకున్న విద్యార్థులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. డిఎస్సి మెగా డిఎస్సి పెట్టి ఉపాధ్యాయులు నియమించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే రైతులు పండించిన పంటకి 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. మీరు అప్పులు చేసే రాష్ట్రాన్ని అధ్వానంగా అప్పచెప్తే ఈ రోజు గాడి తప్పిన రాష్ట్రాన్ని ఈ రోజు ఒక గాడిని పెట్టి తిరిగి ఆ రాష్ట్రం మీద నమ్మకంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మకంతో పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే మీకు కళ్ళుండి మీకు కనబట్లేదు. మీరు కళ్ళున్న కబోదుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారే. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడుతున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఎందుకు రాజధాని నాగార్జున యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో ఒక చిన్నగా కట్టేసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు డబ్బంతా వృధా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఆయన. ఇప్పుడు అందరూ కూడా రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి? రాజధాని మళ్ళీ మొదటికి వస్తుందా? ఆ భయం చాలా రాష్ట్ర ప్రజలు అంత అమాయకులైతే కాదు. ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి కూటమి పార్టీలకి ప్రతి ఒక్కరికి మాకు తెలుసు. మా భుజస్కంధాల మీద ఉంది. ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలో తెలుసు. ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు. ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ దుర్మార్గుల నుంచి ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. మేము ఈ ఇంటి కుటుంబ పెద్దగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి కుటుంబ పెద్దగా ఈ రోజు ప్రతి ఒక్క గ్రామాన్ని తిరుగుతూ ఉన్నారు, ప్రతి మండలాన్ని తిరుగుతారు, ప్రతి నియోజకవర్గానికి తిరుగుతూ తన యొక్క చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ప్రజలకు నేనున్నాననే భరోసాను కల్పిస్తాను. ఎట్లాంటి ఉపద్రవాలు ఉన్నాయి కానీ, తుఫాన్లు కానివ్వండి, సునామీలు కానివ్వండి, దాన్ని ధీటుగా ఎదుర్కొంటూ ఈ రోజు సంక్షేమ బాటలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతా ఉందంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క కృషి అని చెప్పి అనుకోవాలి. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాలు కూడా పక్క రాష్ట్రాలు కూడా అవలంబిస్తున్నాయంటే అంటే పక్క రాష్ట్రంలో ఉండే వ్యక్తులకి మనం స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాం. మన సొంత నేల మీద ఉండి మన యొక్క సొంత రాష్ట్రంలో ఉండే వ్యక్తులకి కళ్ళు ఉండి కూడా కనబడబోతున్నారంటే వాళ్ళకి అధికారమే కావాలి తప్ప ప్రజల యొక్క బాగోగులు అవసరం లేదు. రాజధాని చట్టం చేసే పరిస్థితి ఉందా సార్? ఖచ్చితంగా చేస్తామండి. ఎట్టి పరిస్థితులను కూడా మనం చాలా మందిలో భయం తొలగించాలి. ఖచ్చితంగా ఆ భయం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ భయాన్ని పటాపంచలు చేసే కార్యక్రమం. ఎందుకంటే మన దావోస్లో కానివ్వండి, మన ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగినప్పుడు కూడా ఎంతో మంది పారిశ్రామికులు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అంతే విధంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర రాజధాని మీద ఇటు కేంద్రంలో కానివ్వండి ఇటు రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఒక చట్టం వేసే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రభుత్వం వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా విధానమైన పరిణామాలు మారకూడదు కదా. ఇప్పుడు గతంలో మనం కూడా చూసాం.
ఇప్పుడు అప్పట్లో 2003లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కినప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఏది రాజధానిని మార్చలేదు, లేకపోతే హైటెక్ సిటీ కూల్చేయండి అని చెప్పి ఈ దుర్మార్గుడు చేసిన ఆలోచనలు ఆనాడు ఎవరు చేయలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు తదంతరం రోసయ్య గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, తర్వాత కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే కొనసాగిస్తాను జరుగుతూ ఉంది. ఈ దుర్మార్గుడికి ఎలాగైపోయిందంటే ఇతను మనుషులు బాగు ఉండకూడదు, ఎందుకంటే ఏ రోజు కూడా పచ్చగా ఉండకూడదు, ఇతను ఒక్కడే మాత్రమే అది ఉండాలి. ఎందుకంటే ఇతను ఒక బానిసత్వం, ఒక హిట్లర్ పాలనతో ఆలోచించేసే వ్యక్తి. చంద్రబాబు బ్రాండ్ కనిపించకూడదన్న ఉద్దేశం మేము ఏ రోజు కూడా ఒక బ్రాండ్ కోసం మేము పనిచేయట్లేదని, మాకు రాష్ట్ర ప్రజలు ముఖ్యము, ఈ రాష్ట్ర ప్రజలే కనబడాలి తప్ప అక్కడ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏ రోజుని చెప్పడం జరిగిందండి. ఆ యొక్క విషపు మొక్క చేస్తున్న విష ప్రచారంలో ఇది ఒక భాగమే తప్ప ఏనాడు కూడా ఇది నేను చేశానని చెప్పి ఏనాడని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు. మీరు దయచేసి మీరు చెప్పగలగాలి. ఇప్పుడు హైటెక్ సిటీ పేరు పెట్టినారండి, హైటెక్ సిటీ పేరు పెడితే అది చంద్రబాబు నాయుడు గారు సిటీ అని పేరు పెట్టినారా? అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ అని పెట్టడం జరిగిందా? ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పెడతా ఉంటే గౌరవ మాజీ ప్రధానమంత్రి గారి పేరు పెట్టడం జరిగింది, జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అని పెట్టడం జరిగింది. అంటే ఆనాటి ప్రభుత్వం వ్యక్తుల యొక్క అంటే గొప్ప మనసు మనం అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అనేది మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం. మా పార్టీ తరఫున ఈ రోజు ఎట్లాంటి పరిశ్రమలు రావాలన్నా సరే, పారిశ్రామికలు రావాలన్నా ఈ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మొహం చూసుకునే వస్తా ఉన్నారు. అంటే ఆ బ్రాండ్ అనేది ఒక ఇమేజ్. నేననేది అదే. ఇప్పుడు ఇక్కడ అమరావతి నిర్మాణం పూర్తయితే ఇది చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా ఉండిపోతుంది కదా, దానికోసమే. ఎందుకంటే ఇప్పుడు మేము ఒకటి అడుగుతామండి, మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్, మీరు మన ఒక ప్రశ్న మీరు డైరెక్ట్ గా అడిగారు. ఇదే ప్రశ్న నేను ఆ యొక్క నాయకుడిని ఒకటి అడుగుతా ఉన్నాను, నీకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద అంత కక్ష? నువ్వు దానికి సమాధానం చెప్పు. నీ ఇంటి ఆస్తులు లాక్కున్నారా, లేదా నీ అక్రమ సంపాదనలో వాటాడు అడిగినారా, నీ యొక్క బ్లూ మీడియాలో మాకు రాసిమ్మని చెప్పినారా? నువ్వు చేసిన దుర్మార్గాలను ప్రశ్నించేందుకే ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని నువ్వు కక్ష పెట్టుకున్నావే, వ్యక్తిగతంగా నువ్వు దూషణ చేస్తావన్నావే. ఎందుకు నువ్వు చేయాలి? ఆయన యొక్క అనుభవంతో లేదు నీ వయసు. ఈ రోజు ఆ వ్యక్తి నువ్వు ఏకోజంతో మాట్లాడి ఈ రోజు నువ్వు వ్యక్తిగతంగా నువ్వు టార్గెట్ చేయాల్సిన అవసరం దేవుందని చెప్పి నువ్వు ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం ఏముంటుంది? ఇందుకు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వు అక్రమంగా సంపాదిస్తే అక్రమ సంపాదనలు ఏమైనా అడిగినారా? నీ యొక్క అక్రమ సంపాదనలతో నువ్వు చేసిన పాపాల వల్ల 16 నెలలు నువ్వు చెప్పకూడదు తినొచ్చినావే. దానికి నీ ఈ రోజు కూడా నీకు పశ్చాత్తాపం లేదే? రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతా ఉంటే నువ్వు సంతోషించకుండా తిరిగి వాళ్ళ విషతిమ్మి వాళ్ళ కులాల మధ్యన మతాల మధ్య నువ్వు చిచ్చు పెట్టుకొని నీ యొక్క రాజకీయ పబ్బాన్ని చేసుకుంటావనే, ఇది ఎంత మాత్రం మంచిది కాదు. రాజకీయ సాంప్రదాయాలు మంచిది కాదు. రాజకీయాలు గౌరవంగా చేయండి. కొన్ని కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే అవకాశం వస్తుంది రాజకీయాలుగా చేయడానికి కానివ్వండి, ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి, ఒక పార్లమెంట్ సభ్యుడిగా కానివ్వండి. మనం పోటీ చేయాలంటే 140 కోట్ల మంది జనాభాలో ఎంతమందికి అవకాశం వస్తుంది? అంతటి అవకాశం మీకు వచ్చినప్పుడు ఒక మంచితనంగా చేయండి. మీరు మంచి చేసి మేము ఖచ్చితంగా మేము మెచ్చుకుంటాం. మీరు ఏదైతే మంచి చేస్తారో మేము మాట్లాడతాం మీరు మంచి చేశారని చెప్పి. కానీ ఏ నాడైనా సరే మీకు మంచి చేసే ఆలోచన ఏ రోజైనా ఉందా? అది మీరు ప్రశ్నించుకోవాలి. ఇప్పటికైనా సరే మీలో మార్పు రావాలి. అందరూ సహకరిద్దాం. ఇది ఒక్క వ్యక్తికి సంబంధించిన రాష్ట్ర రాజధాని కాదు, ఇది ఒక సంబంధించిన వ్యక్తి రాష్ట్రం కాదు. అందరూ సహకరిద్దాం. ప్రతి ఒక్కరు చేయ కలుపుదాం. దానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో విధాలుగా ఈ యొక్క పులివెందుల శాసనసభ్యుని ఎన్నో విధాలుగా అడగడం జరిగింది. మీ యొక్క ఎన్నో విధాలుగా అడగడం జరిగింది. మీకు సంబంధించినంత వరకు కూడా మీరు కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసారండి. దానికి సంబంధించిన మీకు ఎవరికైనా కాంటాక్ట్లు ఉంటే మాకు ఇవ్వండి, ఆ క్రెడిట్ మీరు తీసుకోండి అని చెప్పిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా? మీరు చెప్పండి. దానికి ఎందుకు మీరు దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎందుకు మీ నిజంగా ఈ రాష్ట్రం పట్ల కానీ ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానీ మీకు అభిమానం కానీ ప్రేమ కానీ ఉంటే గనక ఎందుకు ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు దోహదపడట్లేదు? దానికి తెలియజేయండి. అంటే దీన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. తనకి ఎవరైతే అభివృద్ధి చెందుతా ఉంటారో తనకి మళ్ళీ ఒక ఓటు బ్యాంక్ అనేది రాదు అనేది ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది ఎంతటి వాటికి కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసే పనే మిమ్మల్ని నిలబెడతాదేమో తప్ప మీరు కుట్రలాలు చేస్తారంటే గనక కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మీరు ఎన్ని విమర్శలు చేసినా దాన్ని ధీటుగానే మేము సమాధానం చెప్తాము. ధీటుగా సమాధానం చెప్తూ దేశం గర్వించదగ్గ ప్రపంచాలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి చూసే విధంగా రాష్ట్ర రాజధాని నిర్మిస్తా ఉంటాము. ఇలాంటి అరగంట మంత్రులు ఎన్ని మాట్లాడినా సరే తిరిగి అదే అమరావతి రోడ్లో సగర్వంగా మీరు తలెత్తుకుని తిరిగే విధంగా అమరావతి రేపు 2028లో తయారవుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.